హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంఆర్ కామర్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. నేను మీ డాక్టర్ ఎం మల్లారెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్. మీరు చూస్తున్నారు ఎంఎంఆర్ కామర్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో డియర్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే మన భారతదేశ సెంట్రల్ బ్యాంక్ అయినటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలే ఆర్బీఐ 90 క్విజ్ అనే పేరుతోని ఒక క్విజ్ ప్రోగ్రామ్ను లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ను లాంచ్ చేయడానికి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను 1 ఏప్రిల్ 1935లో ప్రారంభించారు. ఈ 1935లో ప్రారంభించిన ఆర్బీఐ అనేది 89 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని 90th ఇయర్లోకి ఎంటర్ కావడం జరిగింది. అంటే దాదాపు 90 సంవత్సరాలుగా మన ఆర్బీఐ సక్సెస్ఫుల్గా పనిచేస్తూ వస్తుంది. సో ఈ హిస్టారిక్ మైల్ స్టోన్ను సెలబ్రేట్ చేసుకోవడానికి ఆర్బీఐ డిఫరెంట్ యాక్టివిటీస్ను కండక్ట్ చేస్తుంది. అందులో ఒక యాక్టివిటీ అయినటువంటి ఆర్బీఐ క్విజ్ ప్రోగ్రామ్ను ఇటీవలే లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ ఆర్బీఐ 90 క్విజ్ ప్రోగ్రామ్ను మన భారతదేశంలోని డిగ్రీ విద్యార్థులు అంటే అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి మాత్రమే ఈ పోటీలను నిర్వహించబోతున్నారు. ఈ పోటీలలో విజేతలైన వారికి మంచి అట్రాక్టివ్ ప్రైజెస్ను ఆర్బీఐ ఇవ్వబోతుంది. ఇక జాతీయ స్థాయిలో ఏ టీం అయితే ఫస్ట్ ప్రైజ్ సాధిస్తుందో ఆ టీంకి 10 లక్షలు గెలుచుకునే సువర్ణ అవకాశం ఉంది. ఈ సందర్భంగా మరి ఆర్బీఐ 90 క్విజ్ యొక్క పూర్తి వివరాలను ఈ వీడియోలో నేను మీకు వివరిస్తాను. అంటే ఈ క్విజ్ ప్రోగ్రాంలో పాల్గొనడానికి ఎవరు ఎలిజిబిలిటీ ఉంది, తర్వాత స్కెడ్యూల్ ఏంటి, ఈ క్విజ్ ప్రోగ్రామ్కి ఏ టాపిక్స్ నుండి క్వశ్చన్స్ అడుగుతారు, తర్వాత టీమ్స్ ఎంతమంది ఉండాలి ఒక టీంలో, తర్వాత ఆర్బీఐ క్విజ్కి సంబంధించిన రూల్స్ ఏంటని ఇవన్నీ వివరాలు ఈ వీడియోలో నేను మీకు వివరిస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ముందు చేయబోయే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడగానే మీకు అనిపిస్తుంది, స్టూడెంట్స్కి ఏమనిపిస్తుంది అంటే ఈ ప్రోగ్రామ్ మనకు కాదులే ఇంకెవరికైనా కావచ్చు అని అనిపిస్తుంది. అయితే తప్పకుండా మీరు రిజిస్టర్ చేసుకోండి. మీ నాలెడ్జ్ మంచిగా ఉందనుకోండి రాష్ట్ర స్థాయిలో గెలుచుకోవచ్చు, ఇంకా బెటర్మెంట్గా ఉంటే జోనల్ లెవెల్లో సాధించవచ్చు, ఇంకా మంచిగా పర్ఫామ్ చేసినట్లయితే నేషనల్ లెవెల్లో కూడా మీరు ప్రైజ్ సాధించవచ్చు. ఒకవేళ ఇవన్నీ కానట్లయితే మీరు రిజిస్టర్ చేసుకొని ఫస్ట్ రౌండ్ ఆన్లైన్ రౌండ్లో పార్టిసిపేట్ చేసిన మీకు ఆర్బీఐ 90 క్విజ్ పార్టిసిపేషన్ సర్టిఫికెట్ అయినా వస్తుంది. కాబట్టి స్కిప్ చేయకుండా తప్పకుండా ఎన్రోల్ చేసుకోండి. అట్లీస్ట్ పార్టిసిపేషన్ సర్టిఫికెట్ అయినా పొందండి. లేదు మంచిగా ప్రిపేర్ అయ్యి జాతీయ స్థాయిలో ప్రైజ్ పొందాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి అందరూ తప్పకుండా ఈ క్విజ్ ప్రోగ్రాంలో పాల్గొనండి. ఎందుకంటే ఇదేదో మామూలు సంస్థ ఆర్గనైజ్ చేసే క్విజ్ కాదు. ఆర్బీఐ అనేది ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ సెంట్రల్ బ్యాంకులలో మన ఆర్బీఐ కూడా ఒకటి. కాబట్టి ఈ సర్టిఫికెట్ మీ దగ్గర ఉందంటే మీ ప్రొఫైల్ అనేది చాలా గొప్పగా ఉంటుంది. కాబట్టి అందరూ తప్పకుండా పార్టిసిపేట్ కండి. సో ఈ ప్రోగ్రామ్ యొక్క వివరాలు ఏందని మనం బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. ఇక ఈ ఆర్బీఐ 90 క్విజ్ను ఆర్గనైజ్ చేయడానికి యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏందని ఇంతకుముందే చెప్పాను నేను. ఈ ఆర్బీఐ అనేది మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మన భారతదేశం యొక్క సెంట్రల్ బ్యాంక్. సో దీన్ని ఏప్రిల్ 1, 1935లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ 1 ఏప్రిల్ అంటే 2024 1 ఏప్రిల్లో ఇది 90th ఇయర్లోకి అంటే 90వ సంవత్సరంలోకి అడుగుపెట్టడం జరిగింది. సో ఈ సందర్భంగా ఈ హిస్టారిక్ మైల్ స్టోన్ను సెలబ్రేట్ చేసుకోవడానికి ఆర్బీఐ డిఫరెంట్ యాక్టివిటీస్ను కండక్ట్ చేస్తుంది. ఆ యాక్టివిటీస్లో భాగంగా ఈ ఆర్బీఐ 90 క్విజ్ ప్రోగ్రామ్ను లాంచ్ చేయడం జరిగింది. మరి ఈ క్విజ్ ప్రోగ్రామ్ను లాంచ్ చేయడంలో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఉన్న యువతకి ఈ ఆర్బీఐ పట్ల, తర్వాత ఇండియన్ ఫైనాన్షియల్ ఎకోసిస్టమ్ పైన ఇంకా మరింత అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ను లాంచ్ చేయడం జరిగింది. సో ఇదొక ఉద్దేశం అయితే, ఇంకొక ఉద్దేశం ఏంటంటే భారతదేశంలోని యువత బాధ్యతాయుతమైన ఆర్థిక ప్రవర్తనను పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో, తర్వాత సేఫ్ అండ్ సెక్యూర్ ఆర్థిక వస్తువులను వినియోగించే ఉద్దేశంతో వాళ్ళని మోటివేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఆర్బీఐ 90 క్విజ్ ప్రోగ్రామ్ను లాంచ్ చేయడం జరిగింది. కాబట్టి అందరూ పార్టిసిపేట్ కండి. దీనికి సంబంధించిన అంశాలన్నింటినీ చదవండి. ఈ ఆర్బీఐ 90 క్విజ్ యొక్క పంచ్ లైన్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. ఏమని ఇచ్చారంటే లెర్న్, ఫస్ట్ నేర్చుకోండి, కాంపీట్ విత్ అదర్స్, సో ఇతరులతో పోటీ పడండి, ఫైనల్గా ఈ ప్రైజ్ను విన్ చేయండి అని మంచి పంచ్ లైన్ ఇవ్వడం జరిగింది. సో లెర్న్, కాంపీట్ విత్ అదర్స్ అండ్ ట్రై టు విన్ ది ప్రైజెస్ ఎట్ నేషనల్ లెవెల్ ఆర్ ఎట్ జోనల్ లెవెల్ ఆర్ అట్లీస్ట్ ఎట్ స్టేట్ లెవెల్. అట్లీస్ట్ పార్టిసిపేట్ కండి అనేది ఈ ఆర్బీఐ 90 క్విజ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. సో ఇది ఈ ప్రోగ్రామ్ యొక్క ప్రధానమైన ఉద్దేశం.
అయితే ఈ ఆర్బీఐ 90 క్విజ్ ప్రోగ్రామ్ను ఒక 4 స్టేజెస్లో దీన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ 4 స్టేజెస్ ఏంటని మనం చూద్దాం ఇప్పుడు. ఇక ఫస్ట్ స్టేజ్లో కంట్రీ వైడ్గా ఏ టీమ్స్ అయితే ఈ పోర్టల్లో రిజిస్టర్ చేసుకుంటాయో వారికి కంట్రీ వైడ్గా ఆన్లైన్లో కాంటెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. మరొక టీంలో ఎంతమంది పార్టిసిపేట్ చేయొచ్చు అంటే 2 స్టూడెంట్స్ ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఈ ఆర్బీఐ 90 క్విజ్ ఆన్లైన్ పోర్టల్లో మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. వెంటనే మీకు ఒక లాగిన్ ఐడి పాస్వర్డ్ అనేది వస్తుంది. దాని ద్వారా మీరు లాగిన్ అయ్యి ఆన్లైన్ కాంటెస్ట్లో మీరు ఫస్ట్ పార్టిసిపేట్ కావాలి. సో ఈ కంట్రీ వైడ్ ఆన్లైన్ కాంటెస్ట్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో అందులో మళ్ళీ స్టేట్ వైజ్గా చూసి మెరిట్ని బట్టి స్టేట్ లెవెల్ రౌండ్కి మిమ్మల్ని ఎంపిక చేయడం జరుగుతుంది. మరి కంట్రీ వైడ్ ఆన్లైన్ కాంటెస్ట్లో ఒక కాలేజ్ నుంచి ఎన్ని టీమ్స్ అయినా పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంది. ఇక సెకండ్ రౌండ్లో స్టేట్ లెవెల్ నిర్వహిస్తారు. ఈ స్టేట్ లెవెల్ రౌండ్ అనేది ఆన్లైన్ కాంటెస్ట్లో ఒక స్టేట్ వారీగా చూస్తూ మెరిట్ సాధించినటువంటి టీమ్స్ను సెలెక్ట్ చేసి స్టేట్ లెవెల్లో కాంపిటీషన్ నిర్వహిస్తారు. ఈ స్టేట్ లెవెల్ అనేది ఆన్లైన్ కాదు. ఇక స్టేట్ లెవెల్ నుండి నెక్స్ట్ 3 లెవెల్స్ అనేటి అన్నీ కూడా ఫిజికల్గా నిర్వహిస్తారు, అంటే నేరుగా నిర్వహించడం జరుగుతుంది క్విజ్ ప్రోగ్రామ్ని. సో కాబట్టి ఇది ఇన్ పర్సన్ క్విజ్ ప్రోగ్రామ్గా మనం స్టేట్ లెవెల్ రౌండ్ని చెప్పవచ్చు. ఇక ప్రతి స్టేట్లో ఎవరైతే బెటర్గా పర్ఫామ్ చేస్తాయో టీమ్స్ ఈ స్టేట్ లెవెల్లో ప్రైజెస్ ఉంటాయి. ఈ స్టేట్ లెవెల్లో బెటర్గా పర్ఫామ్ చేసిన టీమ్స్ని జోనల్ లెవెల్కి ఎంపిక చేస్తారు. సో మనకు ఇండియాలో వారు 5 జోన్లుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ స్టేట్ను 5 జోన్లుగా డివైడ్ చేసి ఆ కన్సర్న్ స్టేట్ నుండి జోనల్ వారీగా ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ జోనల్లో క్విజ్ ప్రోగ్రామ్ను కండక్ట్ చేయడం ద్వారా జోనల్ ఎవరైతే టాప్లో ఉంటారో, టాప్ ప్రైజెస్ సాధిస్తారో ఫస్ట్, సెకండ్, థర్డ్ వారికి కూడా మళ్ళీ జోనల్ లెవెల్లో ప్రైజెస్ ఉంటాయి. ఆ తర్వాత 5 జోన్లలో ఎవరైతే టాప్గా పర్ఫామ్ చేశారో వారందరినీ నేషనల్ లెవెల్ క్విజ్ ప్రోగ్రామ్కి ఎంపిక చేయడం జరుగుతుంది. ఇక ఫైనల్గా నేషనల్లో ఈ క్విజ్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తారో నేషనల్గా ఎవరైతే ప్రైజెస్ సాధిస్తారో వారికి 10 lakhs అంటే ఫస్ట్ ప్రైజ్ విన్నర్స్కి 10 lakh క్యాష్ ప్రైజ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా 4 స్టేజెస్లో ఈ ఆర్బీఐ 90 క్విజ్ ప్రోగ్రామ్ను నిర్వహించడం జరుగుతుంది. ఈ 4 స్టేజెస్లో ఫస్ట్ స్టేజ్ మాత్రమే ఆన్లైన్ కాంటెస్ట్ ఉంటుంది. ఇక మిగతా 3 లెవెల్లో ఫిజికల్గా ఇన్ పర్సన్ క్విజ్ ప్రోగ్రామ్ను కండక్ట్ చేస్తారు. ఇది బ్రీఫ్గా ఈ ప్రోగ్రామ్ని ఎలా కండక్ట్ చేస్తారనేది మనం నేర్చుకున్నాం. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబుల్ ఎవరు అంటే ఈ క్విజ్ ప్రోగ్రాంలో పాల్గొనడానికి ఏ విద్యార్థులు ఎలిజిబుల్ అనేది కూడా వారు క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ మన ఇండియాలో ఎవరైతే అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ను పర్సూ చేస్తున్నారో, చదువుతున్నారో, అంటే అండర్ గ్రాడ్యుయేట్స్ మీన్స్ డిగ్రీ, ఇక బ్యాచిలర్ అనే పేరుతో ఏదైతే కోర్సులు ఉన్నాయో ఆ విద్యార్థులందరూ కూడా ఈ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్. అంటే ఎవరు ఎలిజిబుల్? బీఏ విద్యార్థులు కానీ, అన్ని స్ట్రీమ్స్, బీకామ్ కానీ, బీఎస్సీ లైఫ్ సైన్స్, బీఎస్సీ ఫిజికల్ సైన్స్, తర్వాత బీబీఏ, బీబీఎం, ఈవెన్ బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ అంటాం. బ్యాచిలర్ అని ఉంటే సరిపోతుంది, వారందరూ కూడా ఈ క్విజ్ ప్రోగ్రామ్కి ఎలిజిబులే. అంటే బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ, తర్వాత బీఈ, బీ ఫార్మసీ, ఈ విధంగా అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఎవరైతే చదువుతున్నారో ఆ విద్యార్థులందరూ కూడా ఈ క్విజ్ ప్రోగ్రామ్కి అర్హులే. ఇక ఒక కాలేజ్ నుంచి ఎన్ని టీమ్స్ పార్టిసిపేట్ చేయొచ్చు అంటే ఈ క్విజ్ ప్రోగ్రాంలో ఒక టీంలో 2 స్టూడెంట్స్ ఉంటారు. ఒక కాలేజ్ నుంచి ఎన్ని నెంబర్ అయినా అక్కడ అసలు లిమిట్ అనేది లేదు. కాబట్టి ఎన్ని సంఖ్యలోనైనా టీమ్స్ పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి కాలేజ్ నుండి సాధ్యమైనంత మేరకు ఎక్కువ సంఖ్యలో పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. ఇక ఒక స్టూడెంట్స్ టీమ్ను అనేది ఒక 2 విద్యార్థుల చేత టీమ్ను ఫామ్ చేసి ఆన్లైన్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకొని ఈ ప్రోగ్రాంలో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. కాబట్టి నంబర్ ఆఫ్ టీమ్స్ ఫ్రమ్ కాలేజ్ అనేది లిమిట్ లేదు, ఎన్ని టీమ్స్ అయినా పార్టిసిపేట్ కావచ్చు. ఇక ఫార్మాట్ అనేది ఆల్రెడీ మనం ఇప్పుడు డిస్కస్ చేసాం. మనకు 4 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ ఫేజ్లో ఆన్లైన్ రౌండ్ ఉంటుంది. రిమైనింగ్ 3 ఫేజెస్లో అంటే సెకండ్ ఫేజ్ స్టేట్ రౌండ్, థర్డ్ ఫేజ్ జోనల్ రౌండ్, ఇక లాస్ట్ ఫైనల్ ఫేజ్ నేషనల్ రౌండ్, ఇవన్నీ కూడా ఇన్ పర్సన్ క్విజ్, డైరెక్ట్గా క్విజ్ ప్రోగ్రామ్ను నిర్వహిస్తారు. ఫస్ట్ ఫేజ్లో మాత్రమే ఆన్లైన్ రౌండ్ ఉంటుంది, మిగతా అన్ని కూడా ఫిజికల్గా ఈ కాంపిటీషన్ నిర్వహిస్తారు. ఇక ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్లో ఇంకొక పాయింట్ ఇక్కడ మెన్షన్ చేశారు. అండర్ గ్రాడ్యుయేట్స్ అంటే ఎవరైతే అండర్ గ్రాడ్యుయేట్స్ డిగ్రీ విద్యార్థులు ఇందులో పార్టిసిపేట్ చేయబోతున్నారో వారి యొక్క ఏజ్ అనేది 1 September 2024 వరకు 24 years దాటకుండా ఉండాలి. అంటే 25 years దాటకుండా ఉండాలి, 25 years లోపుగా ఉండాలి. తర్వాత ప్రస్తుతం ఎవరైతే పర్సూ చేస్తున్నారో వారందరూ కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి అర్హులు. సో ఇది ఎలిజిబిలిటీ ఫర్ ఆర్బీఐ 90 క్విజ్ ప్రోగ్రామ్. ఇక కమింగ్ టు
స్కెడ్యూల్, మరి దీన్ని ఎప్పుడు నిర్వహిస్తారు, ఎప్పటి వరకు విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అంటే మనకు క్లియర్గా ఇచ్చారు స్కెడ్యూల్ అనేది. సో విద్యార్థులు అందరూ సెప్టెంబర్ 17, 2024 వరకు కూడా ప్రతి కాలేజ్ నుంచి విద్యార్థులు ఇందులో మీరు రిజిస్టర్ చేసుకోవాలి. సో రిజిస్టర్ చేసుకోవడానికి సెప్టెంబర్ 17, 2024 అనేది లాస్ట్ డేట్. సో అప్పటి వరకు మీరు వెంటనే రిజిస్టర్ చేసుకోండి. ఇక ఒక్కొక్క టీంలో 2 విద్యార్థులు ఉంటారు. ఈ 2 విద్యార్థులు మీరు టీమ్గా ఫామ్ అయ్యేటప్పుడు ఒక స్పెషల్ అడ్వైజ్ ఏంటంటే, ఒక విద్యార్థి బీకామ్ అయితే ఇంకో విద్యార్థి బీఏ అయ్యేటట్టు చూసుకోండి. లేదా ఒక విద్యార్థి సైన్స్ నుండి ఉంటే ఇంకొక విద్యార్థి ఆర్ట్స్ లేదా కామర్స్ నుండి ఉండేటట్టుగా చూసుకోండి. ఎందుకంటే ఇందులో కొన్ని టాపిక్స్ ఉన్నాయి, సిలబస్ కూడా ఉంది దీనికి. ఆ టాపిక్స్ని 2 డివైడ్ చేసుకొని పర్ఫెక్ట్గా ప్రిపేర్ కావడానికి మీకు ఇక్కడ అవకాశం ఉంది. కాబట్టి టీమ్ ఫామ్ చేసేటప్పుడు ఈ రూల్ను పాటించండి. ఇక ఆన్లైన్ క్విజ్ టు బి అనౌన్స్డ్, అంటే ఇక ఆన్లైన్ క్విజ్ మరి ఏ రోజు నిర్వహిస్తారనేది మీరు ఆన్లైన్ పోర్టల్ రిజిస్టర్ చేసుకోగానే మీ మొబైల్కి మెసేజ్ వస్తుంది. మీరు ఎప్పటికప్పుడు పోర్టల్ని కూడా విజిట్ చేసి అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సో ఆన్లైన్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది అనేది తర్వాత వారు అనౌన్స్ చేస్తారు. ఇక స్టేట్ రౌండ్ కానీ జోనల్ రౌండ్, నేషనల్ రౌండ్ అనేది ఎప్పటికప్పుడు వారు స్కెడ్యూల్ రిలీజ్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ను కంటిన్యూ చేయడం జరుగుతుంది. సో ఇది స్కెడ్యూల్కి సంబంధించి. ఇక ఈ ఆర్బీఐ క్విజ్ ప్రోగ్రాంలో ఏ క్వశ్చన్స్ అడగబోతారు అనేది కూడా చాలామంది విద్యార్థులకు డౌట్ ఉంటుంది. సో ఇక్కడ ఆర్బీఐ 90 క్విజ్ ప్రోగ్రాంలో ఒక 8 టాపిక్స్ను వారు కవర్ చేయబోతున్నారు. ఇక్కడ టాపిక్స్ గ్యాలరీ అని ఇవ్వడం జరిగింది. ఈ 8 టాపిక్స్లో వారు ఐడెంటిఫై చేసిన టాపిక్స్ ఏంటంటే, స్పోర్ట్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి, అంటే ఇండియన్ స్పోర్ట్స్ పర్టికులర్గా. తర్వాత హిస్టరీ, ఇండియన్ హిస్టరీ ఉంటుంది, మీ కన్సర్న్ స్టేట్ హిస్టరీ కూడా చూడండి. ఇక థర్డ్ టాపిక్ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది సైన్స్ విద్యార్థులు కొంచెం ఫోకస్గా చదువుతారు కాబట్టి ఒక సైన్స్ స్టూడెంట్ కూడా మీ టీంలో ఉంటే బాగుంటుంది. ఇక ఫోర్త్ టాపిక్ ఏంటంటే కరెంట్ అఫైర్స్. మరి ఎన్ని రోజులకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూడాలంటే గత సంవత్సరం నుండి కరెంట్ అఫైర్స్ కూడా ఫోకస్ పెట్టండి. సో ఇవి ఫస్ట్ 4 టాపిక్స్: స్పోర్ట్స్, హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్. ఇక రిమైనింగ్ 4 ఏంటంటే, ఇది ఆర్బీఐ వారే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి తన సంస్థకు సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఇందులో ఉంటాయి. కాబట్టి ఆర్బీఐ సంబంధించింది అంటే 1 ఏప్రిల్ 1935 నుండి ఇప్పటి వరకు, ఇంకా దానికంటే ముందుకు సంబంధించి ఆర్బీఐ ఎస్టాబ్లిష్ ఎలా జరిగింది అనేది కూడా సమాచారం మీరు ప్రిపేర్ కావాలి. కాబట్టి ఆర్బీఐ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా అడగడానికి అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ ఎకానమీ గురించి ఉంటుంది, ఆర్ట్ అండ్ లిటరేచర్ అండ్ అదర్, ఇంకేదైనా ఇతర అంశాలు కూడా ఈ క్విజ్ ప్రోగ్రాంలో కవర్ చేయడం జరుగుతుంది. సో ఇది క్విజ్ రిలేటెడ్ టాపిక్స్. ఈ 8 టాపిక్స్ పైన మీరు మంచిగా పట్టు సాధించండి, బాగా ప్రిపేర్ కండి. ఇక సెప్టెంబర్ 17 అంటే ఇప్పటి నుండి ఒక 20 డేస్ ఉంది. 20 డేస్ 2 స్టూడెంట్స్ అంటే 2 టీమ్ మెంబర్స్ డివైడ్ చేసుకొని టాపిక్స్ను బాగా ప్రిపేర్ కండి. మీ ప్రిపేర్ అయితే పోయేది ఏం లేదు, మీకు ప్రైజ్ అయినా వస్తుంది. ఈవెన్ ప్రైజ్ రాకున్నా పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అయినా వస్తుంది. కాబట్టి పార్టిసిపేట్ తప్పకుండా కండి. సో విష్ ఆల్ ద బెస్ట్. సో ఇది మనకు టాపిక్స్ ఫర్ ఆర్బీఐ 90 క్విజ్. ఇక ఈ ఆర్బీఐ 90 క్విజ్ యొక్క అట్రాక్టివ్నెస్ ఏంటంటే ఇక ప్రైజెస్. సో చాలా సంస్థలు క్విజ్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తాయి, బట్ అవన్నీ వేరు, ఆర్బీఐ యొక్క క్విజ్ అనే ప్రోగ్రామ్ వేరు. కాబట్టి మంచి అట్రాక్టివ్ ప్రైజెస్ను ఆర్బీఐ ఇవ్వబోతుంది. ఇక ప్రైజెస్ అనేటివి 3 లెవెల్స్లో ఉంటాయి. సో ఈ 3 లెవెల్స్ ఏంటంటే, ఫస్ట్ స్టేట్ రౌండ్లో విన్ అయిన వారికి ప్రైజెస్ ఉంటాయి, జోనల్లో విన్ అయిన వారికి నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి, తర్వాత ఫైనల్గా విన్ అయిన వారికి కూడా ప్రైజెస్ ఉంటాయి. ఇప్పుడు మనం చూసే ఏంటంటే, మనం స్టేట్ రౌండ్లో ఎవరైతే విన్ అవుతారో ఫస్ట్ ప్రైజ్ విన్నర్కి 2 lakhs ప్రైజ్ మనీ ఉంటుంది. తర్వాత సెకండ్ ప్రైజ్ అంటే ఫస్ట్ రన్నరప్ 1.5 lakh ప్రైజ్ మనీ ఉంటుంది. ఇక సెకండ్ రన్నరప్ అంటే థర్డ్ ప్రైజ్ విన్నర్ 1 lakh rupees వరకు క్యాష్ ప్రైజ్ ఉంటుంది. అంటే రాష్ట్ర స్థాయిలో 3 మంచి అట్రాక్టివ్ ప్రైజెస్ ఉన్నాయి. కాబట్టి వీటిని మిస్ కాకండి, వాటిని అచీవ్ చేయడానికి ట్రై చేయండి. సో ఈ ప్రైజ్ ఏంటి, స్టేట్ రౌండ్లో విన్ అయిన వారికి ప్రైజెస్. ఇక నెక్స్ట్ లెవెల్ ఏంటంటే, జోనల్లో విన్ అయిన వారికి కూడా మంచి ప్రైజెస్ ఉన్నాయి. ఈ జోనల్ రౌండ్లో విన్ అయితే ఎవరైతే విన్ అవుతారో అందులో ఫస్ట్ ప్రైజ్ విన్నర్కి 5 lakh ప్రైజ్ మనీ ఉంటుంది. సెకండ్ ప్రైజ్ అంటే ఫస్ట్ రన్నరప్కి 4 lakh ఉంటుంది. సెకండ్ రన్నరప్కి 3 lakh వరకు క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంత మంచి ప్రైజ్ మనీ అనేది దాదాపు తక్కువ క్విజ్ ప్రోగ్రాంలలో ఉంటుంది. మళ్ళీ ఆర్బీఐ బ్రాండ్తో ఉంటుంది కాబట్టి మీకు ఇది ఒక లైఫ్ టైమ్ అచీవ్మెంట్ లాగా ఉంటుంది. సో ట్రై టు విన్ దీస్ ప్రైజెస్.
ఇక ఫైనల్గా అంటే నేషనల్ రౌండ్, ఫైనల్ రౌండ్ అనేది జాతీయ స్థాయిలో నిర్వహిస్తారు. ఇక ఫైనల్గా ఏదైతే టాప్ 3 టీమ్స్ ఉంటాయో అందులో ఫస్ట్ ప్రైజ్ విన్నర్కి 10 lakh రూపీస్ ప్రైజ్ మనీ వచ్చే అవకాశం ఉంది. సో 10 lakh ఫస్ట్ ప్రైజ్, తర్వాత ఫస్ట్ రన్నర్అప్కి 8 lakhs, ఇక సెకండ్ రన్నర్అప్కి 6 lakh క్యాష్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఆర్బీఐ 90 క్విజ్ ప్రోగ్రాంలో రాష్ట్ర స్థాయిలో, జోనల్ లెవెల్లో, జాతీయ స్థాయిలో ఇవ్వబోయే ప్రైజ్ మనీ, అట్రాక్టివ్ ప్రైజ్ అని మనం చెప్పవచ్చు. సో ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ విద్యార్థులకు. మీ నాలెడ్జ్ను టెస్ట్ చేసుకోండి. సో ఈ ప్రైజెస్ని విన్ కండి. ఇక నెక్స్ట్ మరి ఎట్లా చేయాలి? టీమ్ను ఫామ్ చేసుకోవడం అని ఇంతకుముందే చెప్పాను నేను. సో ప్రతి కాలేజ్ నుండి ఎన్ని వీలైతే అన్ని టీమ్స్ ఇందులో పార్టిసిపేట్ చేయండి. ఇక టీమ్ను ఫామ్ చేసేటప్పుడు కంపల్సరీ 1+1, ఒక టీంలో 2 మెంబర్స్ ఉంటారు. ఒకరు ఆర్ట్స్, ఒకరు కామర్స్, లేదా ఒకరు కామర్స్, ఒకరు సైన్స్, లేదా ఒకరు ఆర్ట్స్ కావచ్చు, ఒకరు కామర్స్ కూడా కావచ్చు. ఈ కాంబినేషన్తో మీరు ఆన్లైన్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ ఫర్ క్విజ్ అని ఉంటుంది. అది మీరు ఓపెన్ చేయగానే అందులో కొంత డాటా అడుగుతుంది. ఆ డాటాని ఫిల్ చేయండి. మీరు ఆన్లైన్లో రిజిస్టర్ అయిపోతారు. రైట్, ఇది టీమ్ ఫామ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ, క్లాస్మేట్స్ కానీ, మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ ఆర్బీఐ 90 క్విజ్ పైన మంచి అవేర్నెస్ తీసుకురండి. అందరినీ ఇందులో పార్టిసిపేట్ చేసేటట్టుగా ఎంకరేజ్ చేయండి. ఇక నెక్స్ట్ వన్ మనం చూసే ఏంటంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి. సో చాలామంది విద్యార్థులకు డౌట్ ఉంటుంది ఎలా రిజిస్టర్ చేసుకోవాలనేది. సింపుల్గా మీ దగ్గర ఉన్నటువంటి మొబైల్ ఫోన్లోనే, లేదా ల్యాప్టాప్లో కానీ, ట్యాబ్లెట్లో కానీ, లేదా డెస్క్టాప్లో కానీ ఏ డివైస్ నుండి అయినా మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకోవచ్చు. ఇది చేసుకునేటప్పుడు ఆర్బీఐ 90 క్విజ్ అని మీరు గూగుల్లో టైప్ చేయగానే మీకు ఫస్ట్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఆ ఫస్ట్ వచ్చే పోర్టల్లోకి మీరు వెళ్ళండి. అందులో రిజిస్టర్ అని మీరు క్లిక్ చేయగానే ఈ డాటా అంతా అడుగుతుంది. ఫస్ట్ సెలెక్ట్ యువర్ స్టేట్, దెన్ నెక్స్ట్ సెలెక్ట్ యువర్ డిస్ట్రిక్ట్, సెలెక్ట్ యువర్ కాలేజ్. అయితే ఇక్కడ ఒక సమస్య ఏంటంటే మీరు కాలేజ్ లెవెల్కి వచ్చేసరికి మీ కాలేజ్ పేరు అనేది ఇక్కడ ఆర్బీఐ పోర్టల్ ఉండకపోవచ్చు. అలా ఒకవేళ ఉందనుకోండి, ఉంటే మీరు నెక్స్ట్ ప్రాసెస్ కంప్లీట్ చేయొచ్చు, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు. ఒక లేనట్లయితే ఏం చేయాలి? లేనప్పుడు ఏం చేయండి అంటే వెంటనే ఈ పక్కన రిజిస్టర్ హియర్ అని ఉంది. ఇఫ్ యూ కాంట్ ఫైండ్ యువర్ కాలేజ్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ ఆర్బీఐ ప్యానెల్, అప్పుడు మీరు ఏం చేయాలంటే రిజిస్టర్ హియర్ అనే ఒక బటన్ మీరు ప్రెస్ చేయండి. అప్పుడు మళ్ళీ మీ కాలేజ్ యొక్క నేమ్, తర్వాత కాలేజ్ యొక్క అడ్రస్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ అనేది ఇంకొంత డాటా అడుగుతుంది. ఆ డాటా ఫిల్ చేయగానే ఆర్బీఐ వాళ్ళు మీ కాలేజ్ నేమ్ను ఆ లిస్ట్లో యాడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫర్దర్ కంటిన్యూషన్ చేయొచ్చు. ఒకవేళ నేరుగా మీ కాలేజ్ ఉందనుకోండి, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మీరు ఫర్దర్ కంటిన్యూ చేయొచ్చు. ఇక నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మీరు మీ స్టేట్, డిస్ట్రిక్ట్, కాలేజ్ని సెలెక్ట్ చేసుకోగానే ఇలా 2 మెంబర్స్ సంబంధించిన డాటాను అడుగుతుంది. ఇందులో ఫస్ట్ ఏంటంటే స్టూడెంట్ యొక్క నేమ్, నెక్స్ట్ స్టూడెంట్ ఐడి. ఈ ఐడి ఏం రాయాలనేది చాలామందికి డౌట్ ఉంటుంది. తెలంగాణ స్టూడెంట్స్ అయితే దోస్త్ ఐడిని మెన్షన్ చేయొచ్చు. అదర్ స్టేట్ స్టూడెంట్స్ అయితే మీ అడ్మిషన్ నెంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఇక మీ యొక్క ఈమెయిల్ ఐడి ఏంటి, మీ యొక్క ఫోన్ నెంబర్. ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఏంటంటే ఆర్బీఐ ఎప్పటికప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు మెసేజెస్ రూపంలో అప్డేట్ అనేది ఇస్తుంది. అంటే ఎప్పుడు ఫస్ట్ ఆన్లైన్ రౌండ్ నిర్వహిస్తారు. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే స్టేట్ లెవెల్ సెలెక్ట్ అయ్యారా లేదా అనేది కూడా ఎప్పటికప్పుడు మీతో కమ్యూనికేట్ చేయడానికి ఈమెయిల్, ఫోన్ నెంబర్ అనేది ప్రాపర్గా మెన్షన్ చేయండి. ఇక మీ జెండర్ ఏంటి, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏంటిది. ఇక జెండర్ విషయంలో కూడా మీరు 2 మెంబర్స్ కాబట్టి 1 బాయ్ కావచ్చు, 1 గర్ల్ కావచ్చు. అంటే మెన్, ఉమెన్, లేదా 2 ఉమెన్ కావచ్చు, 2 మెన్ కూడా కావచ్చు. ఏ కాంబినేషన్తో అయినా మీరు పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంది. ఒకవేళ మీరు విజువల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే వారు ఇక్కడ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ని క్లిక్ చేసి కన్సర్న్డ్ మెడికల్ బోర్డు నుండి తీసుకున్న సర్టిఫికేట్ను అప్లోడ్ చేయండి. ఈ విజువల్లీ ఇంపైర్డ్ వారికి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్స్ట్రా టైం అనేది ఇవ్వడానికి ఇక్కడ మీకు అవకాశం ఉంది. ఇక అలాగే టీమ్ మెంబర్ 2 యొక్క డాటాను కూడా ఫిల్ చేయండి. చివరిగా ఐ కన్ఫర్మ్ అనే బటన్ క్లిక్ చేసి సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేయగానే మీకు ఒక ఐడి క్రియేట్ అవుతుంది. ఆర్బీఐ వాళ్ళు ఐడి క్రియేట్ చేసి మీ మెయిల్ కానీ మీ మొబైల్ నెంబర్కి పంపిస్తారు. పాస్వర్డ్ కూడా మీరు క్రియేట్ చేసుకొని ఆ లాగిన్ ఐడి పాస్వర్డ్ ఎవ్రీ టైం మీరు యూజ్ చేసి లాగిన్ కావడం ద్వారానే మీరు ఆన్లైన్ టెస్ట్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. తర్వాత మీకు ఆర్బీఐ వాళ్ళు కూడా కమ్యూనికేట్ చేస్తుంటారు. అంటే మీరు ఏ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా లాగిన్ ఐడి పాస్వర్డ్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. సో అది జాగ్రత్తగా మీ దగ్గర పెట్టుకోండి. ఇక రిజిస్ట్రేషన్ ప్రాసెస్, ఇంతకుముందు ఒకవేళ మీ కాలేజ్ పేరు అనేది ఆర్బీఐ లిస్ట్లో లేనప్పుడు మీరు మీ కాలేజ్ని ఎన్రోల్ చేసుకోవచ్చు. దానికి మీ కాలేజ్ యొక్క నేమ్ మెన్షన్ చేయండి,
సో మీ కాలేజ్ యొక్క నేమ్ని ఇక్కడ మెన్షన్ చేయండి. ఈ కాలేజ్ యొక్క నేమ్ను ఎవరైనా చేయొచ్చు. మీన్స్ మీ కాలేజ్ యొక్క పేరు ఇక్కడ మెన్షన్ చేయండి. ఈ కాలేజ్ నేమ్ ఒకవేళ లేనప్పుడు స్టూడెంట్ అని ఎన్రోల్ చేయొచ్చు, లేదా మీ కాలేజ్ యొక్క ఫ్యాకల్టీని రిక్వెస్ట్ చేయండి, లేదా కాలేజ్ ప్రిన్సిపల్ రిక్వెస్ట్ చేసి ఈ డాటాను సబ్మిట్ చేయమని రిక్వెస్ట్ చేయండి. సో ఈ ముగ్గురులో ఎవరైనా మీరు సబ్మిట్ చేయొచ్చు. తర్వాత కాలేజ్ యొక్క మెయిల్ ఐడి ఏంటి, కాలేజ్ యొక్క మొబైల్ నెంబర్ ఏంటనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయండి. అంటే స్టూడెంట్ చేస్తే స్టూడెంట్ యొక్క ఈమెయిల్, మొబైల్ నెంబర్, ఫ్యాకల్టీ చేస్తే కాలేజ్ యొక్క ఈమెయిల్, ఫ్యాకల్టీ యొక్క మొబైల్ నెంబర్, అఫీషియల్ చేస్తే అఫీషియల్ యొక్క మొబైల్ నెంబర్, కాలేజ్ యొక్క కాలేజ్ యొక్క ఈమెయిల్, అఫీషియల్ యొక్క మొబైల్ నెంబర్ మెన్షన్ చేయండి. ఇక ఈ కాలేజ్ గురించి బ్రీఫ్గా డిస్క్రైబ్ చేస్తూ మెసేజ్ను సెండ్ చేయండి. వెంటనే మీ కాలేజ్ నేము ఈ ఆర్బీఐ 90 క్విజ్ ప్రోగ్రాంలో లిస్ట్ అవుతుంది. ఆ లిస్ట్ అయిన కాలేజ్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ మీరు రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఒకవేళ మీ కాలేజ్ పేరు నేరుగా అందులో లేనప్పుడు మీ కాలేజ్ను ఎన్రోల్ చేసుకునే ప్రాసెస్ ఇది. సో ఈ విధంగా రిజిస్టర్ చేసుకోండి. ఇక రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు లాగిన్ ఐడి, పాస్వర్డ్ అనేది జనరేట్ అవుతుంది. వాటిని ఎవ్రీ టైం మీరు యూజ్ చేయండి. ఇక మరి ఏ క్విజ్ ప్రోగ్రామ్కైనా కొన్ని రూల్స్ ఉంటాయి. అలాగే ఆర్బీఐ 90 క్విజ్ ప్రోగ్రామ్ కూడా ఆర్బీఐ కొన్ని రూల్స్ను ఫ్రేమ్ చేయడం జరిగింది. ఈ రూల్స్ను బ్రేక్ చేయకూడదు, తప్పకుండా పాటించాలి. ఆ రూల్స్ ఏంటనేది నేను బ్రీఫ్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్తాను. సో ఇక ఆర్బీఐ 90 క్విజ్ ప్రోగ్రామ్ అనేది మన ఇండియాలోని అండర్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే డిగ్రీ అండర్ గ్రాడ్యుయేషన్లో పర్సూ చేస్తున్నారో వారందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబుల్. వారి యొక్క ఏజ్ అనేది ఈ 1 సెప్టెంబర్ 2024 వరకు 25 ఇయర్స్ దాటకుండా ఉండాలి, 25 ఇయర్స్ లోపే ఉండాలి. ఆ తర్వాత ఉన్నవారు దీనికి అర్హులు కారు. ఇక నెక్స్ట్ ఏంటంటే రెస్ట్రిక్షన్ ఆన్ పార్టిసిపేషన్. ఇక ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ఆర్బీఐ క్విజ్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఎవరైతే ఆర్బీఐలో ఎంప్లాయీ కానీ, ఆఫీసర్ లెవెల్లో కానీ, కాంట్రాక్ట్ ఎంప్లాయీ కానీ ఎవరైతే పనిచేస్తున్నారో వారి యొక్క బంధువులు కానీ, సమీప బంధువులు ఎవరు కూడా వారి యొక్క పిల్లలు ఇందులో పార్టిసిపేట్ చేయడానికి అర్హత లేదు, వాళ్ళు పార్టిసిపేట్ చేయకూడదు. అదేవిధంగా ఆర్బీఐకి సంబంధించిన ఏదైతే ఏజెన్సీస్ ఉన్నాయో, ఆర్బీఐకి సర్వీస్ అందించే ఏజెన్సీలు, ఆ ఏజెన్సీకి సంబంధించిన ఎంప్లాయీస్ పిల్లలు కూడా ఈ ఆర్బీఐ క్విజ్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఆర్బీఐలో ఒక మెంబర్, ఒక ఫ్యామిలీ మెంబర్, ఆఫీసర్లు కాబట్టి ఆ ఫ్యామిలీ మెంబర్ ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయకూడదు అనేది ఒక రూల్. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా రిజిస్టర్ చేసుకోవాలి. ఇద్దరు వ్యక్తులు అంటే ఇద్దరు స్టూడెంట్స్ కలిసి ఒక టీమ్గా ఫామ్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇక కాలేజ్ నుంచి ఎన్ని టీమ్స్ అయినా రిజిస్టర్ చేసుకోవచ్చు. కాబట్టి సాధ్యమైనంత మేరకు ఎక్కువ సంఖ్యలో రిజిస్టర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు అనేది లేదు, రిజిస్ట్రేషన్ అనేది టోటల్లీ ఫ్రీ. కాబట్టి నేరుగా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇక ఒకవేళ మీ పేరు లేనట్లయితే ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన డాటాను సబ్మిట్ చేసినట్లయితే ఆర్బీఐ వారు మీ కాలేజ్ యొక్క పేరును అందులో మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ రూల్ ఏంటంటే మనకు రిజిస్ట్రేషన్ డేట్ అనేది 17 సెప్టెంబర్ వరకు కంటిన్యూ అవుతుంది. ఈ 17 సెప్టెంబర్ లోపు ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యువర్ టీమ్మేట్, ఒకవేళ మీ టీంలో ఉన్న ఒక వ్యక్తిని మీరు మార్చాలనుకుంటే 17 సెప్టెంబర్ వరకు మీరు మార్చడానికి అవకాశం ఉన్నట్టు కూడా మనకు ఆర్బీఐ వారు ఆ రూల్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇక విజువల్లీ ఇంపేర్డ్ క్యాండిడేట్స్కి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ యొక్క సర్టిఫికేట్ కనుక ప్రాపర్గా ఉన్నట్లయితే వాళ్ళకి అడిషనల్ టైం ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ ఏంటంటే స్కెడ్యూల్ అనేది ఇప్పటి వరకు మనకు ఆర్బీఐ వారు అనౌన్స్ చేసింది ఏంటిది 17 సెప్టెంబర్ వరకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది, అది లాస్ట్ డేట్. 17 సెప్టెంబర్ తర్వాత ఆన్లైన్ కాంటెస్ట్ ఎప్పుడు, స్టేట్ లెవెల్ రౌండ్ ఎప్పుడు, జోనల్ ఎప్పుడు, ఫైనల్ ఎప్పుడు అనేది ఆర్బీఐ వారు ప్రకటించడం జరుగుతుంది, అది తర్వాత ప్రకటిస్తారు. సో ఇప్పటికైతే మనకు రిజిస్ట్రేషన్కి లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక ఇంపార్టెంట్ ఏంటంటే క్విజ్ ఫార్మాట్ ఎలా ఉంటుంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో అందరు విద్యార్థులు తెలుసుకోవాల్సింది ఇది. ఈ క్విజ్ ఫార్మాట్లో 36 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఆన్లైన్ కాంటెస్ట్లో 36 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు. ఈచ్ క్వశ్చన్స్కి ఒక 25 సెకండ్స్ టైం ఉంటుంది, కేవలం 25 సెకండ్స్ మాత్రమే. తర్వాత మీకు ఈ 36 క్వశ్చన్స్కి ఇచ్చే టోటల్ టైం ఏంటంటే ఆన్లైన్లో 15 మినిట్స్ వరకు ఇవ్వడం జరుగుతుంది. అంటే 15 మినిట్స్లో ఒక్కో క్వశ్చన్కి 25 సెకండ్స్ కంటే ఎక్కువ తీసుకోకుండా మీరు 36 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ విజువల్లీ ఇంపేర్డ్ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే
వారికి అడిషనల్గా ఇంకొక 15 మినిట్స్ ఇస్తారు. అంటే విజువల్లీ ఇంపేర్డ్ క్యాండిడేట్స్కి టోటల్ 30 మినిట్స్ వరకు వారికి టైం ఉంటుంది. అంటే డబుల్ టైం ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ 36 క్వశ్చన్స్ని మీరు 15 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు ఫస్ట్ రౌండ్ అయినటువంటి ఆన్లైన్ కాంటెస్ట్లో. ఇక క్వశ్చన్స్ అనేటివి ఇంగ్లీష్లో కానీ తెలుగులో మాత్రమే, ఈ 2 లాంగ్వేజ్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. మిగతా లాంగ్వేజెస్లో ఉండవు. కాబట్టి హిందీ, ఇంగ్లీష్ అనేటివి ఇక్కడ మీడియం ఆఫ్ క్వశ్చన్స్. ఇక ఈచ్ కరెక్ట్ ఆన్సర్కి మీకు 1 పాయింట్ వస్తుంది. ఒకవేళ మీరు తప్పుగా చేసినట్లయితే రాంగ్ ఆన్సర్కి ఎటువంటి నెగటివ్ మార్క్స్ ఉండవు. కాబట్టి టెన్షన్ అనేది ఏం లేదు, నెగటివ్ మార్క్స్ అనేటివి లేవు. ఇక నెక్స్ట్ ఏంటంటే టై బ్రేక్ రూల్స్. ఇక్కడ ఇంకొకటి ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి, ఈ క్విజ్ ప్రోగ్రామ్కి అలవాటు పడడానికి మీరు రిజిస్టర్ కాగానే లేదా రిజిస్ట్రేషన్ కంటే ముందు కూడా మీరు RBI 90 క్విజ్ పోర్టల్లో మీరు మాక్ క్విజ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా వారు వీలు కల్పించారు. ఆ టెస్ట్ను ప్రాక్టీస్ చేయండి. ఇక టై బ్రేక్ రూల్ ఏంటంటే ఒకవేళ అన్ని కాలేజ్ నుండి పార్టిసిపేట్ అయినప్పుడు కొన్ని టీమ్స్కు సేమ్ స్కోర్ వచ్చినప్పుడు ఎలా చేయాలి? సేమ్ స్కోర్ వచ్చినప్పుడు ఆ సేమ్ స్కోర్ను తక్కువ టైంలో ఎవరైతే సాధించారో వారిని మాత్రమే నెక్స్ట్ లెవెల్కు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక టెక్నికల్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే మీరు మొబైల్ ద్వారా పార్టిసిపేట్ చేయొచ్చు ఆన్లైన్ కాంటెస్ట్ను. తర్వాత ట్యాబ్లెట్ ద్వారా కానీ, ల్యాప్టాప్ ద్వారా కానీ, డెస్క్టాప్ ద్వారా కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. మంచి ఇంటర్నెట్ కలిగి ఉండాలి. ఇక నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆన్లైన్ కాబట్టి మీరు ఫ్రాడులెంట్ ప్రాక్టీసెస్ అడాప్ట్ చేయొచ్చు. కాబట్టి అలా చేయకూడదు. మీరు ఏం చేస్తుందంటే ఇది మీరు మీ మౌజ్ను రైట్ క్లిక్ చేసినా లేదా కాపీ చేయడానికి ప్రయత్నం చేసినా మీ ట్యాబ్లో కానీ లేదా డెస్క్టాప్లో కానీ ల్యాప్టాప్లో ఇంకొక విండో పక్కన ఓపెన్ చేసిన వెంటనే మీ యొక్క క్విజ్ ఆటోమేటిక్గా సబ్మిట్ అవుతుంది. మిమ్మల్ని డిస్క్వాలిఫై చేయడం జరుగుతుంది. ఇది మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ రూల్. ఆన్లైన్ కదా మనం పక్కన ఇంకొక మొబైల్ ఓపెన్ చేసి అందులో చూసి ఇక్కడ రాద్దాం అనుకుంటే కుదరదు. ఎందుకంటే క్వశ్చన్ యొక్క టైం 25 సెకండ్స్ మాత్రమే. ఈలోపు క్వశ్చన్ అయిపోతుంది. మీరు వెతకడానికి కానీ పక్కన చూడడానికి కానీ కాపీ చేయడానికి ఎట్టి పరిస్థితిలో అవకాశం ఉండదు. మీరు ప్రయత్నం కూడా చేయకూడదు. ఫెయిర్గా ప్లే చేయండి. ఫెయిర్గా ఈ క్విజ్ ప్రోగ్రామ్ను అటెంప్ట్ చేయండి. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రూల్. ఇక సెలెక్షన్ అనేది మనకు తెలుసు. ఫస్ట్ ఆన్లైన్ కాంటెస్ట్లో మెరిట్ ద్వారా స్టేట్ రౌండ్కి సెలెక్ట్ చేస్తారు. స్టేట్ రౌండ్లో మెరిట్ ద్వారా మనకు నెక్స్ట్ జోనల్ రౌండ్కి సెలెక్ట్ చేస్తారు. జోనల్లో వచ్చిన మెరిట్ ఆధారంగా నేషనల్ అంటే ఫైనల్ రౌండ్కి ఎంపిక చేయడం జరుగుతుంది. ఇక లాస్ట్ ఏంటంటే అదర్ స్పెసిఫిక్ రూల్స్ ఏంటంటే RBI అంటే ఏం ఇన్స్ట్రక్ట్ చేస్తుందంటే అన్ఫేర్ మీన్స్ని ఎవరు కూడా అడాప్ట్ చేయొద్దు. అంటే క్విజ్ ప్రోగ్రాంలో ఆన్లైన్ రౌండ్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఎటువంటి అన్ఫేర్ ప్రాక్టీసెస్ మీరు చేయకుండా ఫెయిర్గా పార్టిసిపేట్ చేయండి. ట్రై టు విన్ ద ప్రైజెస్. సో దట్ ఈస్ ది అడ్వైస్ ఫ్రమ్ ది RBI. ఇక ఈ ప్రోగ్రామ్ను స్కెడ్యూల్ కానీ ప్రోగ్రామ్లు కానీ ప్యాటర్న్ కానీ ఎప్పటికప్పుడు మార్చే రైటు రిజర్వ్ బ్యాంక్ ఉన్నట్టుగా ఇక్కడ ఈ పాయింట్స్లో వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఈ పాయింట్స్ యొక్క సమ్మరీ అది. సో ఇవి RBI 90 క్విజ్ యొక్క రూల్స్. ఈ రూల్స్ అన్నీ కూడా మీరు పాటిస్తూ ఇందులో ఈ క్విజ్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ కండి. ఇక RBI క్విజ్ 90 పోర్టల్ని ఓపెన్ చేయగానే అక్కడ మీకు ప్రాక్టీస్ క్విజ్ అని ఉంటుంది ఒకటి. ఈ ప్రాక్టీస్ క్విజ్లోకి వెళ్ళి మీరు నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయొచ్చు. ఇది పీరియాడికల్గా వాళ్ళు చేంజ్ చేస్తూ ఉంటారు క్వశ్చన్స్ కూడా. ఇగో RBI 90 క్విజ్, ప్లీజ్ రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ బిలో కేర్ఫుల్ అండర్. దెర్ ఆర్ 9 క్వశ్చన్స్ టు బి ఆన్సర్డ్ ఇన్ 25 seconds each. ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ యూ విల్ గెట్ 1 point. నో నెగటివ్ పాయింట్స్ ఫర్ రాంగ్ ఆన్సర్. క్లిక్ స్టార్ట్ టు ప్లే అని. ఇది మీరు మార్క్ టెస్ట్ లాగా యూజ్ చేయొచ్చు. నంబర్ ఆఫ్ టైమ్స్ దీన్ని ప్రాక్టీస్ చేయండి. ఈ ప్రాక్టీస్ చేయడం ద్వారా క్వశ్చన్ యొక్క ప్యాటర్న్ ఎలా వస్తుంది, సో టైం ఎంత తీసుకుంటుంది మీకు అనేది మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది మార్క్ టెస్ట్ ప్రాక్టీస్ చేయడానికి పోర్టల్. సో ఇక RBI 90 క్విజ్ అనేది ఒక మంచి క్విజ్ ప్రోగ్రామ్ ఇది. అంటే మీకు మీ లైఫ్ టైంలో మళ్ళీ అవకాశం రాదు కాబట్టి తప్పకుండా ఇందులో పార్టిసిపేట్ కండి. పార్టిసిపేట్ అయ్యే ముందు లర్న్ చేయండి. ట్రై టు లర్న్. మీరు ఏదైతే క్విజ్ ప్రోగ్రాంలు ఇచ్చిన టాపిక్స్ ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి నేర్చుకోండి. ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి రిగరస్గా. దెన్ కాంపీట్ విత్ అదర్స్. మంచిగా నేర్చుకున్న తర్వాత ఇతరులతో పోటీ పడండి. ఫైనల్గా విన్ ప్రైజెస్. సో ఈ విధంగా మంచి అట్రాక్టివ్ ప్రైజెస్ ఉన్నాయి RBI క్విజ్ ప్రోగ్రాంలో. ఇటువంటి అవకాశం మళ్ళీ మీ లైఫ్ టైంలో రాదు కాబట్టి ఎక్కువ మంది విద్యార్థులు టీం రూపంలో ఇందులో పార్టిసిపేట్ కండి. సో MMR కామర్స్ అకాడమీ తరపున ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరందరూ తప్పకుండా పార్టిసిపేట్ కావాలి.
రాష్ట్ర స్థాయి, జోనల్ స్థాయి, తర్వాత నేషనల్ లెవెల్ కూడా మీరు ప్రైజ్ సాధించాలని కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఒకవేళ అది కాని సందర్భంలో మీరు పార్టిసిపేట్ అయినా మీకు పార్టిసిపేషన్ సర్టిఫికేట్ వస్తుంది. అది కూడా మీ ప్రొఫైల్ కానీ నెక్స్ట్ మీరు చేయబోయే జాబ్ ఇంటర్వ్యూలో కూడా ఈ సర్టిఫికేట్ అనేది మంచి రోల్ ప్లే చేస్తుంది. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.